సత్యస్య సత్యం ఋత సత్య నేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ప్రవాస భారతీయులందరి కోసం అమెరికా రాష్ట్రంలో న్యూజెర్సీలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి దేవాలయం శివ విష్ణు దేవాలయం సాయి దత్త పీఠం. ముఖ్యంగా ఈ సంవత్సరం నేను 100 రోజుల నా అమెరికా పర్యటనలో వరుసగా 8 రోజులు భాగవత కథ సప్తాహం చెప్పినటువంటి ఏకైక ప్రదేశం మా శివ విష్ణు దేవాలయం. ఇక్కడ జరాసంధుడు తనతో పాటు కాలాన్ని కూడా వెంట తీసుకువస్తే బతకడం సులభం కాదు. కాబట్టి వృద్ధాప్యం కలిసి వచ్చినప్పుడు జీవి ఆశ్రయించవలసింది ఎవరిని అన్నప్పుడు ద్వారకను. గత 8 రోజులుగా భారతదేశం యొక్క వైభవాన్ని భారత రామాయణ అలాగే భాగవతాది గ్రంథముల్లో ఉన్న సారమును, ముఖ్యంగా ప్రపంచ దేశాలకు శాంతిని ప్రసాదించే ఏకైక ధర్మం సనాతన ధర్మం మాత్రమే. అందుకే విశ్వంలో ఉన్న 850 కోట్ల మంది జనులు ఆచరింపతగిన ధర్మం ఏదైనా ఉంది అంటే అది ఒకే ఒక్క ధర్మం, అది సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మ ప్రచారము ఇక్కడ మన ప్రవాస భారతీయులు, ముఖ్యంగా ప్రవాస భారతీయులకు ఉన్నంత సంస్కృతి సంప్రదాయ విచక్షణ ఇంకెక్కడా కనిపించదు. ఎంతో మురిపెంగా ఆప్యాయతతో ప్రేమతో ఎంతో అభిమానంతో ఇక్కడ ప్రవాస భారతీయులందరూ విశేషంగా సెలవులు పెట్టి మరీ భాగవత శ్రవణం చేశారు. ఎందుకంటే వీకెండ్లో మాత్రమే దొరుకుతారు అనే అపప్రథ ఏదైతే ఉందో దాన్ని పోగొట్టి వీక్ డేస్లో కూడా వీక్గా కాకుండా బలంగా ఉండి చాలా శ్రద్ధగా ఈ భాగవతాన్ని శ్రవణం చేశారు. కాబట్టి ప్రవాస భారతీయులందరికీ విశ్వంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆశీర్వచనం చేస్తూ ప్రపంచం శాంతిగా ఉండాలి, సనాతన ధర్మంతో వృద్ధి పొందాలి, విశ్వంలో ఉన్న మానవులందరూ బాగుండాలి అని విశ్వ కళ్యాణం కోసం చేసిన దివ్య యజ్ఞం మా రఘు శంకరమంచి గారు ఈ దేవాలయ ఫౌండరు. వారి యొక్క సంకల్పంతో మన తెలుగువారందరి కోరికతో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఆశీస్సులు. సత్యస్వరూపంగా భగవంతుడు రాబోతున్నాడు. సత్యాత్మక స్వరూపంగా ఈ జగత్తులో దిగబోతున్నాడు. అందుకే స్వామివారు రాబోతూ ఉంటే చూడండి, జగత్తంతా జనార్దనమయమైపోయిందట. లోకమంతా కాలమంతా ఆనంద స్వరూపంతో మారిపోయిందట. వసుదేవాదులు అనుకుంటున్నారట ఏమని అంటే, అద్భుతంగా నా దగ్గరికి భగవంతుడే రాబోతున్నాడా. దేవతలంతా స్తోత్రం చేయటం మొదలుపెట్టారు. శివవిష్ణు దేవాలయంలో ఒక వారం రోజుల నుంచి ఈరోజు 8వ రోజు భాగవత సప్తాహం మా గురువుగారు బ్రహ్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిచే జరుగుతుంది. ఎంతో చక్కగా ఎంతో వైభవంగా జరిగింది. మొదలుపెట్టినప్పుడు ఎవరికి అర్థం కాలేదు, కానీ 2-3 రోజుల నుంచి ఆ తర్వాత భక్తులు ఒకరికొకరికి చెప్పుకొని హాల్ అంతా నిండిపోయేటట్టు రోజు భక్తులు రావడం, వీక్ డేస్లో కూడా రోజు ఆ ప్రవచనంలో పాల్గొనటం ఎంతో చక్కగా బ్రహ్మాండంగా చెప్పారు. ఈ అన్నింటిలో కూడా నరసింహస్వామి అవతారం రోజున వారి మీదకి వండి స్వామి వచ్చారు. అందరం ప్రత్యక్షంగా చూసాం. అది మేమందరం ఆశ్చర్యపోయాం. మా అందరికైతే ఎంటుకలు లెక్కపరుచుకున్నాయి. అంత ఇదిగా స్వామివారి గురించి అంత బాగా గురుగారు చెప్పారు. చాలా ఆనందపడుతున్నాం. నేనే కాదు, నాతో పాటు ఎవరైతే ఈ ప్రసంగంలో పాల్గొన్నారో వారందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ కృష్ణుడి కృప, ఆ అమ్మవారి కృప అందరి మీద ఉంది. అలాగే ఈ రోజుతో ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత మన దగ్గరలో అప్కమింగ్ ఈవెంట్స్, ముఖ్యమైన ఫంక్షన్లు చాలా వస్తున్నాయి. జూన్ 25 నుంచి బుధవారం నుంచి జూలై 3 వరకు వారాహి మాత నవరాత్రులు, వారాహి నవరాత్రులు చేయబోతున్నాం మనం. మీకు తెలిసి లాస్ట్ టైం కూడా మనం లాస్ట్ ఇయర్ నుంచి అంత మొదలుపెట్టాము. 4 నవరాత్రులు చేస్తాం మనం. దేవీ శరణ్ నవరాత్రులు చేస్తాము,
రాజమాతంగి రాజశ్యామల నవరాత్రులు చేస్తాము, అలాగే వసంత నవరాత్రులు చేస్తాము, వరాహి నవరాత్రులు కూడా చేస్తాము. జూలై 9th and 10th గురు పూర్ణిమ సెలబ్రేషన్ చేయబోతున్నాం. మీ అందరికి కూడా ఇదే ఆహ్వానంగా భావించి అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి బాబా కృపకి, అమ్మవారి కృపకి, మిగిలిన దేవతామూర్తులందరి కృపకి పాత్రులు అవ్వాలని కోరుకుంటూ అందరికి కూడా సర్వే జన సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.